అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నాన్ని వృధా చేయవద్దని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేవపట్నం వృద్ధాశ్రమంలో మంగళవారం డొక్కా సీతమ్మ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలువరకు చెందిన లయన్ గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు తన తల్లిదండ్రులు రామకృష్ణంరాజు సావిత్రుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. నెలలో ప్రతి 2వ మంగళవారం 4వ మంగళవారం హంగర్ ప్రోగ్రాంలో భాగంగా సిగ్నేచర్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. కార్యదర్శి పెన్నెత్తి రంగప్రసాదరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసింహరాజు, డీసీ మెంబర్లు కన్నిగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు హరనాథరాజు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, బుద్ధరాజు సుబ్బరాజు, వేగేసిన అనంతలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేవపట్నం వృద్ధాశ్రయంలో వృద్ధులకు డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఎలువరు. ఈయన వారి తల్లిదండ్రులు రామకృష్ణరాజు సావిత్రి తరపున మన లయన్స్ క్లబ్ తరపున ప్రతి నెల కూడా 2వ మంగళవారం 4వ మంగళవారం ఇది అన్నప్రసాదం సిగ్నేచర్ ప్రోగ్రాం అండి. క్రమంగా జరుగుతూ ఉంటుందా ప్రతి నెల కూడా. ఇలాగా మరి చాలామందికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అంటారు. అన్నదానం మించింది మరి ఏ దానం లేదని మనం చెప్పుకోవాలి. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన సుబ్రహ్మణ్యం రాజు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. చక్కటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా కూడా జరుపుతున్నాము. అలాగే త్వరలో మిగతా కార్యక్రమాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే వైద్య శిబిరాలు కూడా తప్పనిసరిగా చేస్తాము. దీని అందరికీ కూడా మన సభ్యులు సహకరిస్తే ఇంకా మరింత ముందుగా వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం. లయన్స్ క్లబ్ ఉండేవారు ఒక సన్ రైజ్ వృద్ధాశ్రమం మహదేవపట్నం పరిధిలో కార్తీక మాసం సందర్భంగా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించినటువంటి వృద్ధులు వారు నిరాదరణకు గురై కుటుంబ సభ్యులకు దూరమై బతుకు ఇడుస్తున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో వారికి సమాజం మీ వెంట ఉంది అనేటువంటి భరోసా ఇవ్వటం కోసం ఈ కార్తీక మాస శుభ సందర్భాన వారు ఆశీస్సులు పొందటం కోసం మేము ఈ ప్రాంతానికి వచ్చి మా సహచర సభ్యులు లయన్ శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. మా లయన్స్ సభ్యులు దాదాపుగా 36 మంది ఉన్నాం. 36 మంది కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎవరం కూడా మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇలా అనాథాశ్రమాలకి వచ్చి వృద్ధాశ్రమాల్లో మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు జీవించకుండా ఉండటానికి మేము ఈ సందర్భంగా ప్రతిని పూనుకుంటూ మేము ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ ఈ వృద్ధులైన వారి యొక్క ఆశీస్సులు మేము చిరకాలం పొందాలని కోరుకుంటూ నాకు సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం వారు మహదేవపట్నం గ్రామంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పి ఉంది. అలాగే మా లయన్స్ క్లబ్ తరపున ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు ఏదో ఒక కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో చేయడం జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్యం రాజు గారు మా లైన్ మెంబర్ అయిన సుబ్రహ్మణ్యం రాజు గారు ఆ వృద్ధులందరికీ భోజన వసతి కల్పించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా క్లబ్ ద్వారా ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సభ్యుడు ఎక్కడైతే పేదలకి వృద్ధులకి అవసరం ఉందో వాళ్ళు ఎందుకు స్పందించి చేయడంలో ముందడుగులో ఉన్నారు. అలాగే మా క్లబ్ నుంచి చేసే సేవా కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా వినియోగించుకోవాలని, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా మా క్లబ్ శక్తి మేర వాళ్ళకి
సహాయం చేయడానికి కృషి చేస్తున్నాం.